2.0 నేను శివాని. చుట్టం చూపుగా ఎప్పుడు ఒక్కసారి వచ్చి పలకరించిపోవడం ఎందుకు, వస్తూ పోతూ ఉంటే మీకు మాకు కూడా బాగుంటుంది కదా అని తమ అభిమాన నాయకుల ముందు స్వీట్ డిమాండ్స్ పెడుతున్నారు అభిమానులు. అంతేకాదు దీపిక, జాన్వీ కపూర్ ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు. కల్కి సినిమాతో మన దగ్గర సుమతిగా మంచి మార్కులు కొట్టేశారు దీపికా పదుకోన్. స్పిరిట్లో నటిస్తారనే మాటలు వచ్చినా అది వర్కౌట్ కాలేదన్నది ఓపెన్ న్యూస్. అయితేనేం అంతకు మించిన న్యూస్తో వార్తల్లో నిలిచారు. ఐకాన్ స్టార్తో అట్లీ తెరకెక్కిస్తున్న సినిమాకు సైన్ చేశారు దీపిక. ఇటు జాన్వీ కూడా అదే జోరు మీదున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ఆల్రెడీ చేసిన సినిమాకు సీక్వెల్ ఎలాగో ఉంది. మధ్యలో పెద్ది చేస్తున్నారు. దీపిక అండ్ జాన్వీ సేమ్ రూట్లో ట్రావెల్ చేస్తున్నారన్నది నార్త్లో అందరి దృష్టిని ఆకట్టుకున్న విషయం. వాళ్ళు అంత స్పీడ్గా సినిమాలు చేస్తుంటే మీరు మాత్రం ఎందుకు ఆగిపోయారంటూ ఆలియా అండ్ అదర్స్ ని చూసి ప్రశ్నిస్తున్నారు అభిమానులు. RRR లో నటించారు ఆలియా. ఆ తరువాత చాలా సినిమాల్లో ఆమె నాయికగా నటిస్తారనే ఎదురుచూపులు కనిపించాయి. బన్నీ, తారక్ సినిమాల్లో ఆమె నాయిక అంటూ వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే అవేమీ నిజం కాలేదు. శ్రద్ధా కపూర్ కూడా సౌత్ మీద ఎందుకో అలిగినట్టున్నారు. లేకపోతే సాహో లాంటి సినిమాతో మంచి హిట్ ఇచ్చి డార్లింగ్ లేడీ అని ట్యాగ్ ఇచ్చినా కూడా సౌత్ ని చిన్న చూపి చూస్తున్నారు. నార్త్ లో లీడింగ్ లేడీగా పేరు తెచ్చుకున్నా సౌత్ సినిమాలు చేస్తేనే కదా పాన్ ఇండియా హీరోయిన్ అనే పేరు పదిలంగా ఉండేది అంటూ మనసులోని మాటలను పైకి అనేస్తున్నారు ఫ్యాన్స్. ఇటు అనన్య విషయంలోనూ అదే జరుగుతోంది. తొలి సినిమా లైగర్ ఫ్లాప్ కావడంతో సౌత్ నుండి సైడ్ అయిపోయారు ఈ లేడీ. ఒడిదుడుకులను తట్టుకుని నిలబడగలిగితేనే కదా ఎవరైనా క్లిక్ అయ్యేది. జస్ట్ ఒక్క ఫ్లాప్ ని తలుచుకుని ఇండస్ట్రీకి దూరమైతే ఎలా? నెక్స్ట్ ప్రయత్నాలు ముమ్మరంగా చేసేయాలి కదా అంటూ స్వీట్ గా మందలిస్తున్నారు మిస్ పాండే అభిమాన సైనికులు. లాస్ట్ ఇయర్ మిస్ అయ్యాను, ఈ ఇయర్ ఛాన్స్ తీసుకోను, ఎక్కడి వారికి అక్కడ అకౌంట్స్ తేల్చేస్తానని ఒకంత పట్టుదలతోనే కనిపిస్తున్నారు సిల్వర్ స్క్రీన్ సీత మిస్ మృణాల్ ఠాకూర్. లాస్ట్ ఇయర్ ఏం మిస్ అయ్యారు, ఈ ఏడాది ఏం తేల్చాలనుకుంటున్నారు చూసేద్దాం పదండి. మృణాల్ ఠాకూర్ ఇప్పుడు సౌత్ అమ్మాయా అంటే ఏమో, నార్త్ అమ్మాయేనా అంటే ఏమో. ఎందుకంటే అక్కడైనా ఇక్కడైనా ఒక సాలిడ్ హిట్ కావాలిప్పుడు. 2023లో చేసిన హాయ్ నాన్న తరువాత జబర్దస్త్ హిట్ లేదు ఆమె ఖాతాలో. లాస్ట్ ఇయర్ కల్కి సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయినా అందులో ఆమెది జస్ట్ క్యామియో అపియరెన్స్ మాత్రమే. ఆ సినిమాను దీపికా మూవీగానో, దిశా పాట్ని సినిమాగానో చూశారు కానీ మృణాల్ సినిమా అని చెప్పుకోలేదు జనం. పైగా ది ఫ్యామిలీ స్టార్ కూడా ఫ్లాప్ కావడంతో మృణాల్ సక్సెస్ స్ట్రీక్ మిస్ అయ్యారనే ఫీల్ క్రియేట్ అయింది ఆడియన్స్ లో. ఇలాంటి మాటలన్నిటికీ ఫుల్ స్టాప్ పడాలంటే సాలిడ్ సక్సెస్ కావాలన్నది ఈ లేడీ మనసులో మాట. ఈ ఏడాది 2 సినిమాలతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు మృణాల్. అందులో డెకార్ట్ లో ఈమె రోల్ మీద మంచి హోప్స్ క్రియేట్ అవుతున్నాయి. హిందీలో సన్ ఆఫ్ సర్దార్ సీక్వెల్ జులైలో రిలీజ్ కు రెడీ అవుతోంది. అంతేకాదు మరో 2-3 సినిమాలు కూడా సెట్స్ మీదున్నాయి. ఇటు అల్లు అర్జున్ అట్లీ సినిమా కూడా చేస్తున్నట్టు ఆమె ఫిల్మోగ్రఫీ కన్ఫర్మ్ చేసింది. అయితే ఆ మూవీలో ఆమె రోల్ కల్కిలాగానే ఉంటుందా లేకపోతే ప్రామినెంట్ గానే కనిపిస్తుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఆ విషయాలెలా ఉన్నా మృణాల్కి మాత్రం అర్జెంట్ గా ఓ హిట్ కావాలని అంటున్నారు క్రిటిక్స్. కమర్షియల్ స్టార్ గా ఒక్కో మెట్టు ఎక్కుతున్న నేచురల్ స్టార్ నాని కాంబినేషన్స్ ను రిపీట్ చేస్తున్నారు. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా గతంలో తనతో సినిమాలు చేసిన దర్శకులకు మళ్లీ ఛాన్స్ ఇస్తున్నారు. ప్రెసెంట్ నాని లిస్ట్ లో ఉన్న సినిమాల్లో ఇలాంటి కాంబినేషన్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వరుస హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్న నాని రిపీట్ కాంబినేషన్స్ తో హైప్ పెంచేస్తున్నారు. అంటే సుందరానికి లాంటి ఫ్లాప్ తర్వాత కూడా వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నారు. అందుకే నెక్స్ట్ మూవీస్ విషయంలోనూ ఇదే ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు. దసరా సినిమాతో నాని ఇమేజ్ ను మార్చేసిన శ్రీకాంత్ వదిలకు మరో ఛాన్స్ ఇచ్చారు. ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న ది ప్యారడైజ్ సినిమా కూడా శ్రీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నానిని మరో డిఫరెంట్ రోల్లో చూపించబోతున్నారు శ్రీకాంత్ వదిల. హాయ్ నాన్న ఫేమ్ శౌర్యకు కూడా సెకండ్ ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట నాని. దసరా లాంటి రారస్టిక్ సినిమా తర్వాత నానిని మళ్లీ నార్మల్ లవర్ బాయ్ గా చూపించారు శౌర్య. అందుకే ది ప్యారడైజ్ తర్వాత మరోసారి అతనికి ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. ఇలా రిపీట్ మోడ్ లో దర్శకులకు అవకాశాలు ఇస్తూ తన మార్క్ చూపిస్తున్నారు నేచురల్ స్టార్. బలాల గురించి తెలుసుకోవడం ముఖ్యమా, బలహీనత గురించి తెలుసుకోవడం ఇంపార్టెంటా? బలాబలాల గురించి టాపిక్ ఎలాంటిదంటే కోడి ముందా గుడ్డు ముందా అని డీప్గా డిస్కస్ చేయడం లాంటిదే. టాపిక్ అయితే తెగదు కానీ ఏదో చర్చించామన్న ఫీల్ని క్రియేట్ చేస్తుంది. ఇంతకీ బలబలాల గురించి ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? మన సీనియర్ హీరోల థాట్ ప్రాసెస్ ని గమనించిన వారు డిస్కస్ చేసుకుంటున్నారు ఇప్పుడు. చిరంజీవి స్పీడ్ మామూలుగా లేదంటోంది ఇండస్ట్రీ. ఆయనతో పనిచేసేవారు మెగాస్టార్ స్పీడ్ ను అందుకోలేకపోతున్నారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. జస్ట్ స్పీడ్ పెంచడంలోనే కాదు, తన స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకుని ఆ స్టోరీస్ ను సెలెక్ట్ చేసుకోవడంలో కూడా ఒడుపు చూపిస్తున్నారు చిరు.
టైటిల్ తోనే కథ గురించి హింట్ ఇచ్చే విశ్వంభర కోసం పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ వెయిటింగ్. అనిల్ సినిమాతో నవ్వులు గ్యారంటీ అని ప్లకార్డ్ పట్టుకుని మరీ రంగంలోకి దిగేశారు మెగా బాస్. సో తన ఫ్యాన్ బేస్ ని దృష్టిలో పెట్టుకునే సినిమాలు చేస్తున్నారన్నమాట. ఇటు వెంకటేష్ కూడా తన బలాన్ని బేస్ చేసుకునే స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. తన కోర్ స్ట్రెంగ్త్ ఫ్యామిలీ ఆడియన్స్. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వాళ్లను వెంకీ నవ్విస్తే వాళ్లు వెంకీకి సక్సెస్ఫుల్ గిఫ్ట్ ఇచ్చేశారు. ఇప్పుడు అదే పాటలో త్రివిక్రమ్ మాటలతో నవ్వులు పోయించడానికి రెడీ అవుతున్నారు విక్టరీ హీరో. వెంకీ నవ్వుల్ని నమ్ముకుంటే నాగార్జున మాత్రం తన స్టైల్ ని స్వాగ్ ని నమ్ముకుంటున్నారు. సీనియర్ హీరోల్లో మనకు స్టైలిష్ స్టార్ నాగార్జునే. ఇప్పుడు అదే ఆయనకు నైబర్హుడ్స్ లో అవకాశాలు తెచ్చిపెడుతోంది. వాళ్లు ముగ్గురు నడిచిన రూట్లో నేనెందుకు నడుస్తా, నాది రహదారి అని అంటున్నారు నందమూరి బాలకృష్ణ. సిల్వర్ స్క్రీన్ దద్దరిల్లిపోయే యాక్షన్ మూవీస్ తో బ్యాక్ టు బ్యాక్ రెడీ అవుతున్నారు నటసింహం. కీర్తి సురేష్ సెలెక్ట్ చేసుకునే సినిమాలోనే కాదు, ఆమె మాట్లాడే మాటల్లోనూ ఏదో ప్రత్యేకత ఉంటుందని అంటారు అబ్జర్వర్స్. ఇప్పుడు హైదరాబాద్లో హల్చల్ చేస్తున్న ఈ టాలెంటెడ్ లేడీ ఏం మాట్లాడారు? ఇంతకీ విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నారా లేదా? నాకు కామెడీ అంటే ఇష్టమని స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు కీర్తి సురేష్. అయితే కామెడీ చేయడం మాత్రం చాలా కష్టమని అంటున్నారు. ఎదుటివారిని ఏడిపించడం ఈజీ, కానీ నవ్వించడం సో టఫ్ అని చెప్తున్నారు. అయినా కష్టమైన పనులు చేస్తే ఉండే కిక్కే వేరప్ప అని కంక్లూడ్ చేస్తున్నారు. ఇప్పుడు నవ్వులు ఏడుపుల గురించి ఎందుకబ్బా అంటే వెంటనే ఉప్పు కప్పు రంబు సినిమాలో అమాయకంగా ఉంటూ తాను జనాలను నవ్వించే విధానాన్ని గుర్తు చేసుకుంటున్నారు కీర్తి సురేష్. సినిమాకు సైన్ చేయాలంటే ఏదో ఒక విషయం ఎక్సైటింగ్ గా ఉండాలని అంటున్నారు ఈ బ్యూటీ. ఇంతకు ముందు రఘుతాతలోనూ ఆడియన్స్ ని నవ్వించే ప్రయత్నం చేశారు కీర్తి. ఫ్యూచర్ లోనూ ఈ తరహా సినిమాలను అస్సలు వదులుకోను. ఎదుటివారిని నవ్వించడం అదృష్టం, అంతటి భాగ్యం దక్కాలే గాని అస్సలు మిస్ చేసుకోను అన్నది ఈ లేడీ చెప్తున్నమాట. అన్నట్టు కీర్తి సురేష్ సినిమాకు సైన్ చేయాలంటే కన్సిడర్ చేసే విషయాలేంటి అని అడిగితే సింపుల్ అండి, వైవిధ్యమైన కథతో వస్తే చాలు. డిఫరెంట్ సబ్జెక్ట్స్ ను డీల్ చేసే డైరెక్టర్స్ కే కాల్ షీట్ అని ఓపెన్ గా చెప్పేస్తున్నారు. విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నారనే వార్తల్లో నిజానిజాలేంటని ఆరా తీస్తే ఆ విషయాలన్నీ దిల్ రాజు చెప్తారంటూ జారుకుంటున్నారు మన మహానటి. చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. Bye bye.